హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా బాగున్నారా? ఫ్రెండ్స్, మరొక కొత్త ఆర్డర్ని నేను మీకు పరిచయం చేస్తున్నాను. బహుశా మీకు కూడా ఇలాంటి రిక్వైర్మెంట్ ఏదైనా ఉండి ఉండవచ్చు. ఉంటే మీరు ఈ రిక్వైర్మెంట్ని నాకు ఆర్డర్ పెట్టుకోవచ్చండి. సో ఆర్డర్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఆర్డర్ ఏంటి అంటే ఇది నెల్లూరు జిల్లా గూడూరు నుండి మనకు ఈ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ యొక్క వివరాలు ఎలా ఉన్నాయి అంటే, నడుము వచ్చేసి 40 ఇంచులు, పొడవు 36, బాటమ్ వచ్చేసి 40 అండి. ఓకే, అంటే బాటమ్ చాలా పెద్దదిగా ఉంది. ఒకసారి బాటమ్ చూపించగలవా అమ్మ దీనికి? కొద్ది కింద దించమ్మా పావడని. చూడండి, ఆ పావడ యొక్క 40 ఇంచి నడుము, 36 ఇంచి పొడవు, బాటమ్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో. అంటే ఎక్కడైనా ట్రైన్స్ ఎక్కేటప్పుడు కానీ, లేదంటే బస్సులు ఎక్కేటప్పుడు కానీ, లేదంటే ఏదైనా ఫాస్ట్గా నడిచేటప్పుడు కానీ, ఓకే, ఒకవేళ మీరు వర్క్ చేసే దగ్గర కానీ ఏదన్నా రన్ చేయాల్సి వచ్చినటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కానీ, ఇంత బాటమ్ ఉన్నప్పుడు అడ్వాంటేజ్ ఏంటి అంటే, కాళ్ళకి తట్టుకోకుండా మీరు ఫాస్ట్గా, చాలా కన్వీనియంట్గా, కంఫర్ట్గా మీ యొక్క యాక్టివిటీని మీరు కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అందుకొరకు ఏంటి అంటే, నాకు బాటమ్ ఎక్కువ కావాలి అంటారు, కానీ బయట మార్కెట్ కొలతలు తీసుకున్నట్లయితే బాటమ్ ఇంత రాదండి, 36 వరకే బాటమ్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, బాటమ్ 40 వచ్చింది. సో మేడం గారు రిక్వైర్మెంట్ అలా ఉంది, దానికి తగ్గట్టే కుట్టడం జరిగిందండి. సో కంప్లీట్గా ఆ ప్రోడక్ట్ యొక్క స్ట్రక్చర్ చూడండి ఎలా ఉందో. ఒక రకంగా ఇది బేబీ పింక్ లాగా కనబడుతుంది నాకు, బట్ కాకపోతే దీన్ని మరి ఏ కలర్ అంటారో మీరే చెప్పండి. పింక్లో ఒక టైప్ అనమాట ఇది. మేడం గారు నేను పెట్టినటువంటి టాన్స్లో సెలెక్ట్ చేసుకున్నారు. అమ్మా, మేడం గారు ఎన్ని పౌడాలు సెలెక్ట్ చేసుకున్నారు? మొత్తం 6 ఏమో మేడం గారు ఆర్డర్ ఇచ్చారండి. వాటిల్లో ఒక 5 ఏమో కంప్లీట్ అయ్యాయి, నేను మీకు చూపిస్తున్నాను. ఇది బ్లాక్ అండి. ఓకే, 40 నడుము, 36 పొడవు, అదేవిధంగా 40 బాటమ్ అండి. 40 బాటమ్ అంటే చుట్టుకొలత మీకు 80 వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, అదేవిధంగా పెద్ద నాడ. ఇవన్నీ కూడా ఏంటి అంటే 6 పార్ట్స్లోనే స్టిచ్ అయినవి. సో లోపల వైపు కానీ బయట వైపు కానీ డబల్ స్టిచ్డ్ అనేది ఉంటుంది. నంబర్ చాలా దగ్గర పెట్టి, క్వాలిటీ స్టిచ్చింగ్ విత్ క్వాలిటీ మెటీరియల్. మీరు ఆ గుడ్డ చూస్తేనే మీకు అర్థం కావచ్చు. ఇది మెరూన్ కలర్ అండి, చూడండి ఎంత చక్కగా ఉందో. సో గుడ్డ అనేది మెరుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, మెరుస్తూ ఉంటుంది కాబట్టి పాప్ లైన్లో ఫస్ట్ క్వాలిటీ క్లాత్ ఇది. అందులో కూడా ఇది మెర్సరైజ్డ్ క్వాలిటీ క్లాత్ అనమాట. మెర్సరైజ్డ్ అంటే అర్థం ఏంటి అంటే, గుడ్డ అనేది ఇట్లాగా ఎప్పుడు కొత్తదనంతో ఉంటుందన్నమాట. ఇంకా నా షింక్ అవ్వడం అనేది మ్యాక్సిమం ఉండదండి. ఓకే, అదేవిధంగా కలర్ షేడ్ అవ్వడం అనేది కూడా మ్యాక్సిమం ఉండదండి, ఎందుకంటే ఇవి పాప్లైన్ క్లాత్ కదా. సో 100% ఉంటుంది. ఇది వచ్చేసి నెమలి పచ్చ. ఓకే, కొద్దిగా పైకెత్తుకోమ్మా. నెమలి బ్లూ. ఓకే, పావడానికి కింద పెడితే కింద ఇప్పుడు పెట్టావు కదమ్మా, అలా పెట్టు. చూడండి కింద ఆ బాటమ్ ఎలా ఉందో. ఓకే, చాలా చక్కగా ఉంది కదా. ఇది గ్రే కలర్ అండి ఇది. ఓకే, గచ్చకాయ కలర్ అని కూడా మనం అనొచ్చు దీన్ని. ఇది ఒక రకంగా గ్రే కలర్ అని చెప్పుకోవచ్చు. అంతేనమ్మా, గ్రే కలర్ అయినది. ఓకే, గ్రే కలర్. ఒకసారి దీనికి బాటమ్ చూపించగలవమ్మా? చూడండి ఫ్రెండ్స్. ఓకే, మీరు గుడ్డ ముడతలు పడుతుంది కదా ఇక్కడ. ఆ ముడతలు ఎందుకు పడతాయి? మేము మడతేసినప్పుడు ముడతలు పడుతున్నాయంటే ఎందుకు పడతాయి? గుడ్డ కాటన్ క్లాత్ అయితేనే పడతాయి, అంటే ప్యూర్ కాటన్ అయితేనే పడతాయి. ఓకేనా, టెరీ కాటన్ మిక్స్డ్ అయ్యింది లేదా దీంట్లో సిల్క్ ఉందనుకోండి, మీకు అట్లా ముడతలు రావు అనమాట. ఓకే, సో అట్లా సిల్క్ కలిసినటువంటి పెట్టికోట్ని ఎక్కువసేపు మనం శరీరం మీద ఉంచుకోలేరు. ఓకే, కన్వీనియంట్గా ఉండదు, కంఫర్ట్గా ఉండదు. సో ఇది ప్యూర్ కాటన్ ఫస్ట్ లైన్ క్వాలిటీ మెటీరియల్ అనమాట ఇది. ఓకే, సో మీకు కుట్టు కూడా నేను ఒక రకంగా కావాలంటే ముందరికి తీసుకొని వచ్చి నేను చూపించగలను. బెల్ట్ దగ్గర చూపించమ్మా. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మగారు పట్టుకొని ఉన్నారు. ఆ బెల్ట్ వేయడం చూడండి, 2 ఇంచు బెల్ట్ వేసి ఎంత చక్కగా ఫినిషింగ్ చేసామో చూడండి. ఓకే, సో లోపల వైపు బయట వైపు డబల్ స్టిచ్డ్ అన్నాను. సో డబల్ స్టిచ్డ్ కూడా ఎంత చక్కగా డబల్ స్టిచ్డ్, ఏదో స్టిచ్చింగ్ చేసామంటే చేసామనే లెక్క కాకుండా, ఓకే, సో ప్రతిదీ కూడా చాలా చక్కగా చేయడం జరిగింది. ఓకేనా, సో అదేవిధంగా ఇక్కడ మీరు గమనించుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, చూడండి స్టిచ్చింగ్ చూడండి ఎంత చక్కగా ఉందో.
ఓకే. 1.5 ఇంచ్ పట్టీ అండి ఇది. 1.5 ఇంచ్ పట్టీ మేడం గారి రిక్వైర్మెంట్ ప్రకారము. ఓకే. ఇంక బ్యాక్‌కి వెళ్దాము. సో ఇలా ఉన్నాయండి మేడం గారి కొలతలు. సో మీకు కూడా ఇలాంటి ఆర్డర్ ఏదైనా ఉంటే దయచేసి కింద కనబడేటటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి. మీ యొక్క రిక్వైర్మెంట్ని నాకు తెలియజేయగలరు. సో నేను కలర్స్ అనేటివి మీకు పెట్టడం జరుగుతుంది వాట్సాప్లోనే. మీరు ఎంచుకున్న టాన్స్లో నుంచి క్లాత్ అనేది కట్ చేసి ప్రోడక్ట్ అనేది రెడీ చేయడం జరుగుతుంది. మీరు ఇచ్చినటువంటి అడ్రస్కి సెండ్ చేయడం జరుగుతుంది. షిప్పింగ్ ఛార్జెస్ అనేటివి మీవే అండి. ఓకే. థ్యాంక్స్ ఫ్రెండ్స్. నా యొక్క ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.